లవ్ ఫెయిల్యూర్ బ్రో. వాళ్ళ ఫ్యామిలీ వల్ల బ్రేకప్ చెప్పేసింది. నైట్ పడుకునేప్పుడు కూడా గుర్తుకొస్తుంది నాకు. మమ్మీ డాడీ ఏం చేస్తారు? ఫార్మర్. ఎండనక వాననక చలి అనక నీల మట్టిని నమ్మిండు. బ్రో హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఐఎమ్ గణేష్. ఐఎమ్ సిద్ధు. ఏమైంది బ్రో డల్లుగా ఉన్నావు? లవ్ ఫెయిల్యూర్ బ్రో. లవ్ 2 years లవ్ బ్రో. మా అమ్మ నాన్న కన్నా ఎక్కువనే చేసిన బ్రో. ఇది ఎందుకు బ్రేకప్ అయింది అసలు ఏంటి మాకు కొంచెం క్లారిటీ. ఇప్పుడు మాది వచ్చేసి 2 years లవ్ కదా. మేము మంచిగానే ఉన్నాం ఫస్ట్ స్టార్టింగ్. ఓకే. తర్వాత కొన్ని గొడవలు వచ్చినాయి. ఓకే. అంటే ఇలా సో అంటే పేరెంట్స్ వల్లనే వచ్చింది. అది థర్డ్ పర్సన్ వల్ల ఏం రాలే మాకు. పేరెంట్స్కి తెలిసిపోయింది. తెలిసిపోయింది. 2-3 times తెలిసిపోయింది. అప్పుడు ఉంటానని చెప్పిండు. వాళ్ళ పేరెంట్స్ కూడా నన్ను మీట్ అయ్యిండు. వాళ్ళ పేరెంట్స్ కూడా నిన్ను కలిసారు? నిన్ను కలిసారు? ఏమన్నారు? కలిసి సో అంటే నీ ప్రాపర్టీ ఏంటుంది, మళ్ళా ఏం చేస్తున్నావు, జాబ్ చేస్తున్నావు అలా అడిగిళ్ళు. వాళ్ళు ఎంక్వైరీ అలా చేసిళ్ళు. చేసినాక సరే ఓకే నేను చెప్తా ఒకసారి సో అలా చెప్పిళ్ళు. అని ఓకే అనుకున్నారు. సరే చూద్దాం అన్నారు. మీ 2 yearsలో అసలు మీకు బ్రేకప్ ఎందుకు అయింది? లవ్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అయింది? అంటే మా సిస్టర్ తను క్లాస్మేట్స్. ఓకే. అలా మా సిస్టర్ దగ్గర వెళ్ళేటప్పుడు పరిచయం అయింది. పరిచయం అయితే అలా సో తర్వాత ఇన్స్టాలో అలా పరిచయం అయింది. అలా లవ్ స్టార్ట్ అయింది. తర్వాత ఇప్పుడు బ్రేకప్ అంటే మాది బ్రేకప్ మేమిద్దరం చేసుకోలే బ్రో. మేమిద్దరమే చేసుకోలే బ్రేకప్. ఓకే. వాళ్ళ ఫ్యామిలీ వల్ల బ్రేకప్ చెప్పేసింది. మధ్యలో ఒకసారి అడిగిన, పేరెంట్స్ ఇంపార్టెంట్ అంటున్నావు, నేను కూడా ఇంపార్టెంట్ అంటున్నావు కదా, అలాంటప్పుడు నువ్వు పేరెంట్స్ వదిలేసి నాతో వస్తావా నువ్వు అని అడిగిన. అడిగితే తర్వాత ఏం చెప్పింది, లేదు నేను ఒప్పించి చేసుకుంటా, మా వాళ్ళు ఒప్పుకుంటారు, నేను ఎట్లయినా ఒప్పించుకుంటా కదా, నీకు ఎందుకు ఇంపార్టెంట్ అనుకుంటే నాతో వస్తావు. మీ పేరెంట్స్ ఎట్లా ఇన్కమ్ వస్తుంది, ఫ్యామిలీ మా ఫ్యామిలీ కూడా ఇలా ఉన్నది అని చెప్పిన. ఎక్స్ప్లెయిన్ చేసిన, ఆయన కన్విన్స్ కావట్లే. అలా మెయిన్ రీజన్ ఏంటిదంటే బ్రో, గౌట్ జాబ్ కావాలట. ప్రజెంట్ ఉన్న జనరేషన్లో నీ అంత మంచోడు దొరకడం ఆమెకి రాసి పెట్టలేదేమో. సో నువ్వేం బాధపడకు బ్రో, ఓకేనా? బాధపడే టైం వచ్చినప్పుడు ఆమెనే బాధపడుతుంది, నువ్వేం బాధపడకు. నీ వాల్యూ తెలిసినప్పుడు ఆమె ప్రతి ఒక్క రోజు ఏడుస్తూ ఉంటుంది, నేను తలుచుకుంటా. అప్పుడు నువ్వేంటో నువ్వు ఆమెకు చూపించుకోవాలంటే ఏముండదు. సో స్టిల్ ఇప్పుడు ఎలా ఉన్నావు మరి? లైఫ్ ఎలా ఉంది ఇప్పుడు? ప్రజెంట్ లవ్ లేదు, ఇప్పుడు ఏం లేదు. ఓకే, ఇప్పుడు ఎలా ఉంది? లవ్ లేదు, ఏం లేదు బ్రో. కాకపోతే నైట్ పడుకునేప్పుడు కూడా గుర్తుకొస్తుంది నాకు. ఇట్లానే ఉంటుంది బ్రో. ఇప్పుడు లవ్ చేసావు, 2 years అంటున్నావు, ఏడో బ్రో. ఎందుకు తిరిగి వస్తుందా బ్రో? ఇప్పుడు మా పేరెంట్స్ కూడా చూసుకోలే బ్రో. నేను మా అమ్మ నాన్న కూడా తీసుకోలే. మా అమ్మ నాన్న కన్నా ఎక్కువనే లవ్ చేసిన. తన కూడా పడితే ఇప్పుడు ఏం రాదు. ఆమె తిరిగి వస్తుంది చెప్పు, బాధపడితే నువ్వు ఆమె తిరిగి వస్తుందా? బట్ ఒకటి ఆమెకి ఏం చెప్పాలంటే, ఈ వీడియో నుంచి నువ్వు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నావు ఆమెకు ఒకటి చెప్పు. వీడియోలు ఉంది అంటే తను ఎక్కడ ఉన్నా హ్యాపీగా ఉంటే చాలు. కాకపోతే తను ఒక మాట అన్నది ఏమన్నా చెప్పింది. తను నన్ను వద్దన్నా పర్లే, కాకపోతే నన్ను వద్దనకుండా నేను తనని వాళ్ళ మా పేరెంట్స్ అందరు తనని లవ్ చేసిన. ఇప్పుడు చేయాలని చెప్పట్లే, చేసిన. కానీ నేను ఇప్పుడు బ్లేమ్ అయింది చాలు, నన్ను బ్లేమ్ చేసింది చాలు. నా లవ్నేమో బ్లేమ్ అనేది బ్లేమ్. ఇప్పుడు తనని నేను బ్లేమ్ చేస్తున్నావు, తను నన్ను బ్లేమ్ చేసిందో నాకే అర్థం కావట్లేదు. మీ మమ్మీ డాడీ ఏం చేస్తారు? ఫార్మర్. ఎండనక వాననక చలి అనక నీల మట్టిని నమ్మిండు. ఈమె వల్లనే మా పేరెంట్స్ కూడా సఫర్ అయ్యారు.
మన ఇలా చేస్తాను అనుకోలే. తను ఎట్లా అంటే మా పేరెంట్స్ మీద ప్రామిస్ చేసి చెప్తున్నా, గాడ్ ప్రామిస్ చెప్తున్నా, నిన్ను వదలను, ఓకే. నిన్నే చేసుకుంటా అలా చెప్పింది. బ్రేకప్ లవ్ స్టోరీస్ ఏమైనా ఉంటే మన పేజ్ని అయితే మెసేజ్ చేయండి. బ్రేకప్ ఏమైనా ఉంటే మన వీడియో తీసుకుందాం. వాళ్ళకి ఏమైనా మీరు చెప్పాలనుకుంటే ఈ వీడియో ద్వారా మీరు చెప్పొచ్చు. అయితే మీ వాట్సాప్ స్టేటస్ పెట్టండి. పాపం బ్రో ఒక లవ్ ఫెయిల్యూర్ బాయ్. ఈయన ఎలా లవ్ చేసిందంటే మమ్మీ డాడీ కన్నా ఎక్కువ లవ్ చేసిందట. సో ఈ వీడియో నుంచి అమ్మాయిలకి ఒకటే మెసేజ్ చేస్తున్నా, ఏంటంటే ప్లీజ్ మీరు లవ్ చేస్తే చెయ్యండి అబ్బాయిలని, బట్ ఇలా మోసం చేయకండి. ఎందుకంటే స్టార్టింగ్ నీకే విను, నేను కావాలనుకుంటే రా, ఇప్పటికైనా చేసుకుంటా, వద్దనట్లే. కాకపోతే నన్ను బ్లేమ్ చేసినావు కదా, ఇప్పుడు ఇంకొక పర్సన్ కూడా బ్లేమ్ చేయకు. ఎక్కడ ఉన్నా హ్యాపీగా ఉండు, ఓకేనా? లవ్ మ్యారేజ్ చేసుకుంటా అనుకుంటేనే, లేదంటే లవ్ తర్వాత మ్యారేజ్ లేదు అలా అనుకుంటే అలానే ఉండండి. మ్యారేజ్ దాకా హోప్స్ చేయకండి, మధ్యలో ఇలా బ్లేమ్ చేయకండి. సో గైస్, లవ్ యూ ఆల్, కీప్ సపోర్టింగ్. అట్లనే మీ సపోర్ట్ ఉండాలి. బై గైస్.